నందమూరి బాలకృష్ణ గారి కెరియర్లో ఎన్నో సూపర్ హిట్స్, ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అలాగే రీమేక్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ రీమేక్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 మంగమ్మ గారి మనవడు. ఈ మూవీ 1984లో రిలీజ్ అయింది. ఈ మూవీని తమిళ్లో పాండ్యన్ నటించిన మన్ వస్నే అనే మూవీ నుంచి కోడి రామకృష్ణ గారు తెలుగులో రీమేక్ చేశారు. ఈ మూవీ తెలుగులో ఇండస్ట్రీ హిట్ అయింది. నెంబర్ 2 ముద్దుల మావయ్య. ఈ మూవీ 1989లో రిలీజ్ అయింది. ఈ మూవీ తమిళ్లో ప్రభు నటించిన ఎంత అంగచ్చి పడిచావా అనే మూవీ నుంచి కోడి రామకృష్ణ గారు తెలుగులో రీమేక్ చేశారు. ఈ మూవీ తెలుగులో ఇండస్ట్రీ హిట్ అయింది. నెంబర్ 3 మువ్వగోపాలుడు. ఈ మూవీ 1987లో రిలీజ్ అయింది. ఈ మూవీని తమిళ్లో ప్రభు నటించిన అరువడై నాల్ అనే మూవీ నుంచి కోడి రామకృష్ణ గారు తెలుగులో రీమేక్ చేశారు. ఈ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 4 రాము. ఈ మూవీ 1987లో రిలీజ్ అయింది. ఈ మూవీని తమిళ్లో కమల్ హాసన్ గారు నటించిన పెరిసొల్లం పిల్లై అనే మూవీ నుంచి వై నాగేశ్వరరావు గారు తెలుగులో రీమేక్ చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 5 నిప్పులాంటి మనిషి. ఈ మూవీ 1986లో రిలీజ్ అయింది. ఈ మూవీని హిందీలో ధర్మేంద్ర గారు నటించిన ఖయామత్ అనే మూవీ నుంచి ఎస్బి చక్రవర్తి తెలుగులో రీమేక్ చేశారు. ఈ మూవీ తెలుగులో యావరేజ్. నెంబర్ 6 ఆత్మబలం. ఈ మూవీ 1985లో రిలీజ్ అయింది. ఈ మూవీని హిందీలో రిషి కపూర్ గారు నటించిన అర్జున్ అనే మూవీ నుంచి తాతినేని ప్రసాద్ గారు తెలుగులో రీమేక్ చేశారు. ఈ మూవీ తెలుగులో ఫ్లాప్ అయింది. నెంబర్ 7 పాండురంగడు. ఈ మూవీ 2008లో రిలీజ్ అయింది. ఈ మూవీని సీనియర్ ఎన్టీఆర్ గారు 1957లో తీసిన పాండురంగ మహత్యం అనే మూవీ నుంచి కె రాఘవేంద్రరావు గారు మళ్ళీ రీమేక్ చేశారు. ఈ మూవీ తెలుగులో డిజాస్టర్ అయింది. నెంబర్ 8 లక్ష్మీ నరసింహ. ఈ మూవీ 2004లో రిలీజ్ అయింది. ఈ మూవీని తమిళ్లో విక్రమ్ గారు నటించిన సామి అనే మూవీ నుంచి జయంతి పరంజీ గారు తెలుగులో రీమేక్ చేశారు. ఈ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 9 పల్నాటి బ్రహ్మనాయుడు. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. ఈ మూవీని కన్నడలో విష్ణువర్ధన్ గారు నటించిన రాజనరసింహ అనే మూవీ నుంచి బి గోపాల్ గారు తెలుగులో రీమేక్ చేశారు. ఈ మూవీ తెలుగులో డిజాస్టర్ అయింది. నెంబర్ 10 ముద్దుల మేనల్లుడు. ఈ మూవీ 1990లో రిలీజ్ అయింది. ఈ మూవీని తమిళ్లో రామరాజన్ గారు నటించిన తంగమాన రాసే అనే మూవీ నుంచి కోడి రామకృష్ణ గారు తెలుగులో రీమేక్ చేశారు. ఈ మూవీ తెలుగులో సూపర్ హిట్ అయింది. మరి మీకు బాలకృష్ణ గారి మూవీస్లో ఏ మూవీ అంటే బాగా ఇష్టమో కామెంట్ చేయండి.